ఇంకో వైపేమో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలతో కరెంటు పెంచడానికి నిరసనగా దీక్ష చేయమన్నాడట. ప్రొద్దున పేపర్లలో చూసాము. పాపం ఆ దీక్ష చేసిన మహిళలు వాళ్ళ పాటలు పేపర్లలో చూస్తే బాధేసింది. అసలు చంద్రబాబు నాయుడు గారు మీకు దీక్ష చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. నిజానికి ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లోనే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 3 సంవత్సరాలలో 3 సార్లు కరెంటు ఛార్జీలను పెంచింది. మరి ఈ ప్రభుత్వము మీ అడుగుజాడల్లోనే నడుస్తుంది కదా బాబు గారు అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి మీరే కదా సలహాదారుడు అని అడుగుతున్నాం. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు పాలన పార్టీ కదా బాబు గారు అని అడుగుతున్నాం. మరి మీలాగనే వీళ్ళు కూడా కరెంటు ఛార్జీలను పెంచితే మీకు ఎందుకు అభ్యంతరం చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. అయినా విడ్డూరం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు కరెంటు ఛార్జీల మీద పోరాటం చేయడం ఏమిటండి అని అడుగుతున్నాం. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసింది మీరు కాదా బాబు గారు అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ తో ప్రతి సంవత్సరం నేను కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకం పెట్టింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. విపరీతంగా కరెంటు ఛార్జీలను పెంచేసి అవి కట్టకపోతే వారి మీద కేసులు పెట్టి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడానికి జీవోనివేదన చేసింది కూడా మీరే కదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఈయన గారు విపరీతంగా కరెంటు ఛార్జీలను పెంచితే రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలకు పెంచిన దానికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలను చంద్రబాబు నాయుడు గారు పెంచిన దానికి నిరసనగా 14 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగాయి. ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోతే అప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వారిని పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలని కాదు, వారిని కాల్చిన పోలీసులని పరామర్శించడానికి వెళ్లారు ముఖ్యమంత్రి గారు. అంతటి ఘనుడు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు కరెంటు ఛార్జీల పెంపు మీద పోరాటం చేస్తున్నారు బాబు గారు అని అడుగుతున్నాం. అసలు ఒక్క మాటకు సమాధానం చెప్పండి బాబు గారు. కరెంటు ఛార్జీల పెంపు మీద, ఉచిత విద్యుత్ మీద మీ వైఖరి ఏమిటి? మనసులోని మాట అని చంద్రబాబు నాయుడు గారు రాసుకున్న పుస్తకంలో కరెంటు ఛార్జీలు అవసరమైనప్పుడల్లా పెంచాల్సిందే అని స్వయంగా ఆయనే రాసుకున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని హేళన చేశారు. అప్పుడేమో అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి బాబు గారు అని అడుగుతున్నాం. మీరు 2 నాలుగుల ధోరణి అని మీరే నిరూపించుకుంటున్నారు కదా బాబు గారు. మీకు మించిన రంగు